అన్న ఇవాళ రేపు సోషల్ మీడియాలో చూస్తున్నా 70 రూపీస్కే చెస్ట్ వర్కౌట్, 50 రూపీస్కి బ్యాక్ వర్కౌట్ అని చెప్పి అమ్ముతున్నారు. దాంట్లో ఏముందంటే ఒక 4 to 5 వేరియేషన్స్ ఉన్నాయి, దానివల్ల చెస్ట్ బిల్డ్ అవుతుంది. కానీ అది వాళ్ళకి వర్కౌట్ అయిందేమో కానీ మీకు వర్కౌట్ అవ్వదు, ఎందుకంటే అందరి బాడీ ఒకలా ఉండదు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఎట్లా వర్కౌట్ డిజైన్ చేయాలో చెప్తా ఫ్రీగానే. మా బాడీలో స్ట్రాంగెస్ట్ మజిల్ నా చెస్ట్. మన చెస్ట్ లో పెక్టోరియస్ మేజర్ మజిల్ యాక్షన్ అంటే దీంట్లో మన అప్పర్ చెస్ట్, మిడ్ చెస్ట్, లోవర్. అప్పర్ చెస్ట్ అనేది స్లో గ్రోయింగ్ మజిల్ కాబట్టి స్టార్ట్ విత్ అప్పర్ చెస్ట్ వర్కౌట్స్ లైక్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఇంక్లైన్ డంబుల్ ప్రెస్, ఇంక్లైన్ స్మిత్ మిషన్ ప్రెస్, అడ్జస్టెడ్ కేబుల్ ఫ్లైస్, డంబుల్ ఫ్లైస్ ఆర్ ఇంక్లైన్ డంబుల్ ఫ్లైస్ ఆర్ ఎల్స్ ఇట్లా ఇంక్లైన్ మెషిన్ ప్రెసెస్. మిడ్ చెస్ట్కి వచ్చేసరికి ఫ్లాట్ బెంచ్ ప్రెస్, ఫ్లాట్ డంబుల్ ప్రెస్, స్మిత్ మిషన్ ప్రెస్, అడ్జస్టెడ్ కేబుల్ ఫ్లైస్. ఇప్పుడు కాంప్లికేటెడ్ టాపిక్ లోవర్ చెస్ట్. మీరు ఈ లోవర్ చెస్ట్ కోసం ఈ డిక్లైన్ బెంచ్లు, ఈ డిక్లైన్ డంబుల్ ఇవన్నీ బంద్ చేయర్రి. ఏ మెషిన్ చెస్ట్ ప్రెస్ అయినా మీ లోవర్ చెస్ట్ ఇన్వాల్వ్ అయితే, సో పర్టికులర్ గా దాన్ని టార్గెట్ చేసి ఈ డిక్లైన్ బెంచ్లు, ఈ డిక్లైన్ డంబుల్ అయితే బంద్ చేయర్రి. దానివల్ల మీ షోల్డర్ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లోవర్ చెస్ట్ లో ఈ కర్వ్ రావాలంటే ఈ బార్ డిప్స్ యూజ్ అవుతాయి. ఇంకా పెగ్ డెక్ ఫ్లైస్ కి వస్తే ఈ పెగ్ డెక్ ఫ్లైస్ లో మీ ఓవరాల్ చెస్ట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. నేను డీటెయిలింగ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎప్పుడో ఫుల్ లెంత్ వీడియో చేసిన యూట్యూబ్ లో, లింక్ నా బయోలో ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వీడియో విల్ బి బ్యాక్ వర్కౌట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చెప్తా, ఫాలో కొట్టి పెట్టుకోండి.